అతను ఆ పని చేసినందుకు ఈ వెంకట చౌదరి ఆ మాదాపురం సుధీర్ ఇంటి మీదకి దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి కారు ధ్వంసం చేసి పరిటాల సునీతకు పోటీగా నువ్వు ప్రకాష్ రెడ్డిని సమర్థిస్తావా మద్దతు ఇస్తావా అని దాడి చేసినాడు. ఆ కేసులో A2 సంపూర్ణమైన పరిటాల సునీత మనిషి వెంకట చౌదరి. సమస్య ఏందయ్యా అంటే ఈ జీపీఏ చేయడం తప్పు అనేసి కలెక్టర్ గారు వేసిన ఎంక్వైరీలో నిర్ధారణ జరిగి సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసినారు. ఇప్పుడు సొల్యూషన్ ఒకటే, ఆ జీపీఏ చేయించుకున్నటువంటి పరిటాల సునీత బంధువులకు పరిటాల సునీత కనుసైగ చేస్తే వారు జీపీఏ రద్దు చేసుకుంటారు. ఆ జీపీఏని అధికారులు రద్దు చేయలేరు, లేదా కోర్టు రద్దు చేయాలా, లేదా జీపీఏ చేయించుకున్నటువంటి 22 ఎకరాలు జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఈ వెంకట చౌదరి శ్రీరాములు అండ్ కో వీరు జీపీఏ రద్దు చేసుకోవాలి. అది పరిటాల సునీత చేతిలో పని. మరి రామకృష్ణ గారు మీ చెల్లెలంటివి, నువ్వు తప్పు చేసినావని నేను అనను కానీ అంటివి, అంటే ఆమెను సమర్థిస్తేవి, కానీ నేను ఎవరు నమ్మడం లేదంటివి. ప్రజల అభిప్రాయాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు తెలివిగా, కానీ నిన్ను తప్పుపట్టడం లేదు అని అన్నావు. ఆమెని తప్పు చేసిన వాళ్ళని తప్పు పట్టకపోతే మీ పార్టీ ఎందుకు, మీరెందుకు, మేమెందుకు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజల పక్షాన పోరాడడానికి కాదా, తప్పు చేసిన వాళ్ళని విమర్శించడానికి కాదా? పరిటాల సునీతమ్మ నీ వెనకల దయ్యాలు భూతాలు చేరినాయి, వాళ్ళు నిన్ను ఓడించేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు, కుట్ర చేస్తున్నారు అంటివి. అంటే పరిటాల సునీత అమాయకురాలని ఎక్స్ప్రెస్ చేస్తేవి. మరి మేమంతా చెవులో పూలు పెట్టుకున్నామా? రామకృష్ణ గారు పాపంపేట వాసులంతా కూడా చెవులో పూలు పెట్టుకున్నారా? పరిటాల సునీత సంపూర్ణంగా ఈ స్కామ్ వెనకలు ఉండేది ఆమె. పరిటాల సునీత ఈ స్కామ్లో సంపూర్ణంగా ఆమె. ఎందుకంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఆఫ్ ది స్కామ్ ఈస్ పరిటాల సునీత అండ్ హర్ సన్స్. ఈ వెంకట చౌదరి రూపాయి డబ్బు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. 1,75,00,000 ఫీజు కట్టిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ 22 ఎకరాలకు 1,75,00,000 ఎవరు ఇచ్చినారు? వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? వెంకట చౌదరికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? శ్రీరాములకి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? వాళ్ళ బతికేంది? వాళ్ళ కెపాసిటీ ఏంది? పరిటాల సునీతకు సంబంధించినటువంటి వారి సంస్థల నుండి కానీ వారి బినామీల సంస్థల నుండి కానీ డబ్బులు ఇచ్చినాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని ఎంక్వైరీ చేయండి రామకృష్ణ గారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ చేశారు, ఆయన్ని పిలిపించి మాట్లాడిండాల్సిండ్రి. ఎవరయ్యా మీరు? సబ్ రిజిస్ట్రార్ గారు, మీరు పరిటాల కుటుంబీకులు చెప్పకుండా ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా నియోజకవర్గంలో అని మీరు అడగాల్సిన మొదటి ప్రశ్న. బాలాజీకి ఫోన్ పోతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి, మురళీకి ఫోన్ పోతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి, అటువైపు అయితే ధర్మవరము డివిజన్ ఆ ఏరియాలో అయితే శివకుమార్కి ఫోన్ పోతుంది, లేదా రామ్మూర్తి నాయుడికి ఫోన్ పోతుంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ట్రాన్సాక్షన్స్ జరగాలంటే పరిటాల సునీత కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ కావాలా, వారి ఆదేశాలు కావాలా? స్వయంగా నా దగ్గరికే వచ్చినటువంటి ఒక సంఘటన, బాలాజీకి ఫోన్ చేయమంటున్నారు మామ, బాలాజీతో మాట్లాడుకొని రమ్మంటున్నారు మామ, మా రిజిస్ట్రేషన్ చేయలేదని. అంటే ఏ స్థాయిలో మీరు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు ఉన్నాయో మీకు తెలియంది ఏంది కాదు. మీరు జాతీయ కార్యదర్శి సిపిఐ పార్టీకి, మీకు వీరి పరిస్థితి తెలియంది ఏం కాదు. మీకు వీరితో 30 సంవత్సరాల పైగా అనుబంధం ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టినా, లేదా మీరు సభ పెట్టి మిమ్మల్ని ఎవరు ప్రజలు ఇక్కడ నమ్మడం లేదు, మీ పాత్ర లేదంటే సునీతమ్మ అని చెప్పినా ఆమె మిమ్మల్ని విమర్శించదు. మీరు కూడా ఆమెను తప్పు చేసినారని మీరు మాట్లాడరు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే దయ్యాలు భూతాలు అంటున్నారు. మరి ఎవరు దయ్యము, ఎవరు భూతము, ఎవరు పిశాచం? పరిటాల శ్రీరామ, సిద్ధార్థ, మరి ఎవరు? సునీతమ్మ కాకపోతే ఎవరు? రామకృష్ణ గారు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలకి ఏం రాదు. ఇక్కడ ధన పిశాచి, డబ్బు పిచ్చి పట్టుకున్నది పరిటాల సునీతకే.
ఇక్కడ ప్రజల్లో భయం ఉన్నది. శ్రీరామ్ అనే భూతం అంటే భయం ఉంది. ఒకప్పుడు పరిటాల రవి అనే భూతం అంటే భయం ఉండేది. ఇప్పుడు శ్రీరామ్ అనే ఒక భూతం అంటే భయం ఉంది. ఆ భయాన్ని చంపడానికి రాండి రామకృష్ణ గారు, చేతులు కలుపుతాం మీతో. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ఆచరించే వ్యక్తిగా చెప్తా ఉన్నా, నక్సలిజాన్ని గౌరవించే వ్యక్తిగా, కమ్యూనిజాన్ని గౌరవించే వ్యక్తిగా, సమాజం కోరుకునేటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. కానీ మీలాంటి పెద్దలే, మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, సరే మీకున్నటువంటి ఫ్యాక్షనిస్టులకు కమ్యూనిస్టులకు ఉన్నటువంటి బంధుత్వం నాకు తెలియదు, మరి మీకున్నటువంటి బంధుత్వమో మీకున్నటువంటి అనుబంధమో దాన్ని నేను కామెంట్ చేయను, నాకు సంబంధించింది కాదు, మీ పర్సనల్. అది ఏదున్నా పక్కన పెట్టి పాపంపేట ప్రజలకు అండగా నిలబడడానికి రండి, వీరిని చీల్చడానికి కాదు. కూలిపోతున్న పరిటాల సౌధాన్ని నిలబెట్టడానికి కాదు. మీరు స్ట్రైట్గా టార్గెట్ చేయాలా. పరిటాల సునీత ఆదేశాలు లేనిది, వారి బంధువుల ఆదేశాలు లేని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా? సిబిఐ ఎంక్వైరీకి ఎలిజిబుల్ కేసు ఇది, అడ్మిసిబుల్ కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీకి 22 ఎకరాల ఒక కాలనీని గంపగుత్తగా కచ్చా భూమిగా ఒక సబ్ రిజిస్టరు రిజిస్ట్రేషన్ చేసినాడు. ఆ 22 ఎకరాల్లో దాదాపుగా 1000 కుటుంబాలు నివాసం ఉన్నాయనేది సిబిఐకి ఎలిజిబుల్ కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు మీరు మసిపూసి మారేడుకాయ చేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి హషప్ చేసే ప్రయత్నం చేశారా? దీన్ని కేవలము ఒక సర్వేయరో, ఒక విఆర్ఓనో, ఒక సబ్ రిజిస్ట్రార్నో బాధితులుగా చూపించి హషప్ చేసే ప్రయత్నం చేశారా? రేపు వచ్చేది మేమే, రాబోయేది జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము, వేయిస్తాము, దొంగల్ని కలుగుల్లోంచి బయటికి తీసుకొస్తాము. ఈ దోపిడీ దొంగలు, ఈ స్కామ్స్టర్లు, ఈ భూమాయగాళ్ళు సప్త సముద్రాల ఆవల ఉన్న లాక్కొచ్చి జైళ్ళలో పెడతాము. ఇది మాట్లాడాలి రామకృష్ణ గారు మీరు. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు, మీకు అర్థం అవ్వడానికి